హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు బౌండెడ్ డెఫినేషన్ అండ్ థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా బౌండెడ్ డెఫినేషన్ చూద్దాము. ఇక్కడ x అనేది మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారండి. ఈ మెట్రిక్ స్పేస్ని బౌండెడ్ అని ఎప్పుడు చెప్తాము అంటే, ఏదైతే ఈ మెట్రిక్ స్పేస్లో p అనేది సమ్ పాయింట్ అనుకుంటే, r గ్రేటర్ దెన్ 0 అనేది ఏదైనా సమ్ రియల్ నెంబర్ అయితే, such that x is contained in open sphere of radius r అంటే p అనేది సెంటర్, r అనేది రేడియస్, అంటే x అనేది ఈ ఓపెన్ స్పియర్ ఆఫ్ రేడియస్ r లో కంటైన్డ్ అయి ఉండాలండి. ఇప్పుడు మనం థీరం చూద్దామండి. థీరం స్టేట్మెంట్ వచ్చేసరికి xpa మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారండి. a ఈజ్ ఎనీ సబ్సెట్ ఆఫ్ x ఇఫ్ a అనేది కాంపాక్ట్ సెట్ అయితే, ఏదైతే మనం ఈ సబ్సెట్ అని తీసుకున్నామో ఈ సబ్సెట్ అనేది కాంపాక్ట్ సెట్ అయితే, దెన్ ఏ ఈజ్ బౌండెడ్ అని ప్రూవ్ చేయాలండి. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి. ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారు, ఎక్స్ అనేది మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారు కదండి. గివెన్ ఎక్స్ ఈజ్ ది మెట్రిక్ స్పేస్. ఇంకా ఏమి ఇచ్చారండి, ఏ ఈజ్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు. ఏ ఈజ్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అండ్ ఏ అనేది కాంపాక్ట్ సెట్ అని ఇచ్చారు కదండి. సో మన క్లెయిమ్ ఏంటి, ఏం ప్రూవ్ చేయాలి అంటే ఈ ఏని బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి కదండి. టు ప్రూవ్ ఏ ఈజ్ బౌండెడ్. బౌండెడ్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ఆర్ ఆఫ్ p1. ఇక్కడ r అనేది సమ్ రేడియస్, p1 అనేది పాయింట్ అయితే, అంటే ఈ ఏ అనేది ఎంటైర్లీ కంటైన్డ్ ఇన్ దిస్ ఓపెన్ స్పియర్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదండి. సో దీనికోసం నేను క్లాస్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్ని కన్సిడర్ చేస్తున్నానండి. కన్సిడర్ ద క్లాస్ ఆఫ్ ఓపెన్ స్పియర్ S1 ఆఫ్ p అనేవి క్లాస్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్ విత్ సెంటర్ p అండ్ రేడియస్ 1. p అనేది సెంటర్, ఇక్కడ 1 అనేది రేడియస్ అయ్యే విధంగా, p అనేది ఎందులో పాయింట్ అండి, a అనే సెట్లో ఉన్న పాయింట్. ఈ విధంగా నేను క్లాస్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్ని కన్సిడర్ చేసుకుంటున్నానండి. అప్పుడు ఈ క్లాస్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్ ఏమవుతాయి, ఏకి ఓపెన్ కవర్ అవుతుంది కదండి. దెన్ దిస్ క్లాస్ ఈజ్ అన్ ఓపెన్ కవర్ ఫర్ ఏ. ఏకి క్లాస్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్ అనేవి ఓపెన్ కవర్ అయింది అంటే మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చండి, ఏ ఈక్వల్ టు యూనియన్ ఆఫ్ S1 ఆఫ్ p, అంటే యూనియన్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్కి ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. బట్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఏ అనేది కాంపాక్ట్ అని ఇచ్చారు కదండి. సిన్స్ ఏ ఈజ్ కాంపాక్ట్, ఏ అనేది కాంపాక్ట్ అయింది అంటే ఖచ్చితంగా ఆ ఓపెన్ కవర్కి ఫైనైట్ సబ్ కవర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా అండి. దెన్ దిస్ ఓపెన్ కవర్ హ్యాస్ ఫైనైట్ సబ్ కవర్. ఫైనైట్ సబ్ కవర్ కావాలంటే మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అయితే కావాలి కదా. దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ p1, p2 అండ్ సో ఆన్ pn. ఇవనేవి ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ఏ. ఏ అనేది ఏదైతే సెట్ ఉందో ఈ సెట్లో ఉన్న ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అని తీసుకుంటున్నానండి. సచ్ దట్ ఏ ఈక్వల్ టు ఫైనైట్ యూనియన్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదండి. లెట్ ఆర్ గ్రేటర్ దెన్ బి ఎనీ రియల్ నెంబర్ అని తీసుకుంటున్నానండి. అండ్ ఈ ఆర్ వాల్యూ అనేది ఏ విధంగా తీసుకుంటున్నాను అంటే, పుట్ ఆర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద డిస్టెన్సెస్ అండి. అంటే డిస్టెన్స్ ఆఫ్ p1, p2, ఏదైతే పాయింట్ p1కి p2కి ఉందో ఈ డిస్టెన్స్ని ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ p1, p3 అండ్ సో ఆన్ డిస్టెన్స్ ఆఫ్ p1, pn ప్లస్ 1. వీటన్నిటి యొక్క డిస్టెన్స్ని ఆర్ అనేది ఇండికేట్ చేస్తుందని తీసుకుంటున్నానండి. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం డయాగ్రామ్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది ఎస్ఆర్ ఆఫ్ p1 అనే ఓపెన్ స్పియర్ అయితే, అంటే p1 అనేది సెంటర్, ఆర్ అనేది రేడియస్ అయ్యే విధంగా ఉన్న ఒక ఓపెన్ స్పియర్ అయితే, ఇక్కడ p1 ఈ స్పియర్లో p2 అనే సమ్ పాయింట్ ఎగ్జిస్ట్ అయితే, ఈ p1 నుండి p2కి ఉన్న డిస్టెన్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే డిస్టెన్స్ ఆఫ్ p1, p2ని ఇది ఇండికేట్ చేస్తుందండి. ఇది ఇంకొక ఓపెన్ స్పియర్ అయితే, ఈ ఓపెన్ స్పియర్లో సపోజ్ p3 అనే సమ్ పాయింట్ ఎగ్జిస్ట్ అయితే, ఈ p1 నుండి p3కి ఉన్న డిస్టెన్స్ అనేది ఇది ఇండికేట్ చేస్తుందండి. ఇప్పుడు సపోజ్ ఇది ఇంకొక ఓపెన్ స్పియర్ అయితే, ఇది p1 నుండి p4కి ఉన్న డిస్టెన్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఈ విధంగా సో ఆన్ p1, p2, p3 అండ్ సో ఆన్ ఈ విధంగా అప్ టు pn వరకు తీసుకుంటే ఇది మరొక ఓపెన్ స్పియర్ అయితే, ఇందులో pn అనే సమ్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఈ p1కి pnకి ఉన్న డిస్టెన్స్ అనేది ఇది ఇండికేట్ చేస్తుందండి.
అండ్ ఇక్కడ మిడిల్లో సమ్ పిఐ అనేది సెంటర్గా ఉండే విధంగా ఇంకొక ఓపెన్ స్పియర్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఇది S1 ఆఫ్ పిఐ అనే ఓపెన్ స్పియర్. అంటే ఇక్కడ 1 అనేది ఏదైతే ఉంది ఇక్కడ నుండి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది అనేది 1 రేడియస్ 1 ఉండే విధంగా పిఐ అనేది సెంటర్గా ఉండే విధంగా తీసుకుంటున్నానండి. అది కూడా ఈ ఓపెన్ స్పియర్లోనే ఎగ్జిస్ట్ అయితే ఈ డిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే డిస్టెన్స్ ఆఫ్ P1, P2 ఈ డిస్టెన్స్ ప్లస్ P1కి P3కి ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ ప్లస్ P1కి P4కి ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ P1, P2, P3 అప్ టు N వరకు తీసుకుంటే అండ్ డిస్టెన్స్ ఆఫ్ P1, Pn అండ్ ఏదైతే ఈ ఓపెన్ స్పియర్ ఆఫ్ రేడియస్ 1 అని తీసుకున్నాం కదండి ఈ ఓపెన్ స్పియర్ ఆఫ్ రేడియస్ 1 కూడా ఏవైతే ఈ డిస్టెన్సెస్ ఉన్నాయో వీటన్నిటి యొక్క టోటల్ డిస్టెన్స్ వీటన్నిటిని ఎడిషన్ చేయంగా ఏదైతే టోటల్ డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ నేను R అని తీసుకుంటున్నానండి. ఇఫ్ సపోజ్ ఏమైనా 2 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ P1కి P2కి డిస్టెన్స్ మనం తీసుకున్నాం అనుకోండి, ఈ డిస్టెన్స్ మెజర్ చేస్తే P1కి P2కి డిస్టెన్స్ మెజర్ చేస్తే ఈ టోటల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో R అనే డిస్టెన్స్ తీసుకున్నాం కదండి, ఈ R అనే డిస్టెన్స్ కంటే ఈ డిస్టెన్స్ అనేది స్మాలర్గానే ఉంది కదండి. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ P1కి P4కి అంటే ఏమైనా 2 పాయింట్స్కి డిస్టెన్స్ మనం తీసుకున్నాం అనుకోండి, P1కి P4కి డిస్టెన్స్ మెజర్ చేస్తే ఈ డిస్టెన్స్ అనేది ఈ R అనే డిస్టెన్స్ కంటే స్మాలర్గానే ఉంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను X అనే పాయింట్ అనేది ఈ ఓపెన్ స్పియర్ ఆఫ్ రేడియస్ 1లో తీసుకున్నాను కదండి. అంటే ఈ Xకి ఈ పిఐకి ఏదైతే ఉందో ఈ సపోజ్ ఇది పిఐ అనేది ఇక్కడ ఎక్కడైనా సమ్ మిడిల్లో పిఐ అనే సమ్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అయింది అనుకుంటే ఈ పిఐకి Xకి ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ అనేది 1 అని తీసుకున్నాం కదండి. అంటే ఈ డిస్టెన్స్ అనేది ఈ రేడియస్ కంటే కూడా స్మాలర్గానే ఉంది కదండి. అంటే ఈ R అనే డిస్టెన్స్తో పోల్చుకుంటే ఇది అనేది స్మాలర్గానే ఉంది కదండి. అంటే డిస్టెన్స్ ఆఫ్ X, పిఐ అనేది లెస్ దెన్ R ఉంది. అదేవిధంగా ఈ పిఐ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందని తీసుకుంటే ఈ పిఐకి ఈ P1కి ఈ డిస్టెన్స్ అనేది మనం మెజర్ చేస్తే ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ కూడా ఈ R అనే రేడియస్ కంటే స్మాలర్గానే ఉంది కదండి. అంటే ఈ స్పియర్లో ఏదైనా సమ్ పొజిషన్లో పిఐ అనేది తీసుకుంటే ఈ P1కి పిఐకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా ఈ రేడియస్ R కంటే స్మాలర్గా ఉంది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలండి, ఏ అనేది బౌండెడ్ అని ప్రూవ్ చేయాలండి. సో బౌండెడ్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, ఓపెన్ స్పియర్ ఆఫ్ రేడియస్ 1 విత్ పాయింట్ పిఐ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఓపెన్ స్పియర్ ఆఫ్ రేడియస్ R విత్ పాయింట్ P1 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా అండి. ఏ అనేది ఫైనైట్ యూనియన్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్లో ఉంది అంటే సపోజ్ S1 ఆఫ్ పిఐ అనేది ఆ యూనియన్లో ఉన్న ఏదైనా వన్ ఆఫ్ ద ఓపెన్ స్పియర్ అయితే ఈ యూనియన్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ స్పియర్ అనేది ఎంటైర్లీ ఈ SR ఆఫ్ P ఓపెన్ స్పియర్ ఆఫ్ రేడియస్ R విత్ పాయింట్ P1లో ఉంది అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదండి. సో ఈ కండిషన్ ప్రూవ్ చేయాలంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, సపోజ్ X అనేది సమ్ పాయింట్ అనేది ఏదైతే ఉందో ఓపెన్ స్పియర్ ఆఫ్ రేడియస్ 1 విత్ పాయింట్ పిఐ ఈ స్పియర్లో X అనే పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని తీసుకొని ఇదే పాయింట్ అనేది ఈ స్పియర్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా అండి. సో దీనికోసం నేను X అనే సమ్ పాయింట్ అనేది ఈ స్పియర్లో ఉంది అని తీసుకుంటున్నానండి. లెట్ X బిలాంగ్స్ టు S1 ఆఫ్ పిఐ అంటే ఓపెన్ స్పియర్ ఆఫ్ రేడియస్ 1 విత్ పాయింట్ పిఐ. S1 ఆఫ్ పిఐ అనే ఓపెన్ స్పియర్ కదా అండి. అంటే ఇక్కడ పిఐ అనేది సెంటర్, ఈ 1 అనేది రేడియస్ కదండి. 1 అనేది ఇది రేడియస్ అయితే సపోజ్ X అనే పాయింట్ అనేది ఈ స్పియర్లో ఉంది అంటే ఇక్కడ సపోజ్ ఇది అనేది X అనేది ఈ పాయింట్ అయితే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ పిఐకి Xకి ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ డిస్టెన్స్ అనేది ఈ రేడియస్ కంటే కూడా స్మాలర్ ఉంది కదండి. అంటే డిస్టెన్స్ ఆఫ్ X, పిఐ ఏదైతే ఉందో విచ్ ఈజ్ లెస్ దెన్ 1 ఈ రేడియస్ కంటే కూడా స్మాలర్ ఉంది కదండి. అంటే డిస్టెన్స్ ఆఫ్ X, పిఐ ఈజ్ లెస్ దెన్ 1. ఇక్కడ మనకి X అనేది మెట్రిక్ స్పేస్ అని తెలుసు కదండి. మెట్రిక్ స్పేస్ అయింది అంటే అక్కడ ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా అండి. దేర్ఫోర్ డిస్టెన్స్ ఆఫ్ X, P1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ X1, పిఐ ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ పిఐ, P1 అని రాసుకోవచ్చు కదా అండి. ఇంతకుముందు X, పిఐ ఏదైతే ఉందో దీని యొక్క డిస్టెన్స్ అనేది 1 అని తీసుకున్నాం. ఈ 1 ఏదైతే ఉందో ఈ రేడియస్ అనేది ఈ R అనే డిస్టెన్స్తో కంపేర్ చేసుకుంటే స్మాలరే ఉంది కదండి. అంటే దీని యొక్క డిస్టెన్స్ అనేది R అనే డిస్టెన్స్ పోల్చుకుంటే స్మాలర్ ఉంది. సో లెస్ దెన్ R అని రాసుకున్నాం. అదేవిధంగా
పిఐ ఏదైతే ఉందో ఈ పీకి పిఐకి ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ కూడా ఆర్ కంటే స్మాలరే ఉంది కదండి. సో ఇది కూడా లెస్ దెన్ ఆర్ అని రాసుకున్నామండి. అంటే ఈ డిస్టెన్స్ ఆర్ కంటే స్మాలరే ఉంది, ఈ డిస్టెన్స్ కూడా ఆర్ కంటే స్మాలరే ఉంది. ఓవరాల్గా ఈ టోటల్ డిస్టెన్స్ అనేది అంటే ఈ డిస్టెన్స్ని యాడ్ చేసినా కూడా ఇది ఆర్ అనే డిస్టెన్స్ కంటే స్మాలర్గానే ఉంది. సో డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ కామా పి అనేది లెస్ దెన్ ఆర్ అని రాసుకోవచ్చు కదండి. సో విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అని రాసుకోవచ్చు కదండి. డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ కామా పి1 ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ అనేది ఆర్ అనే రేడియస్ కంటే కూడా స్మాలర్ వచ్చింది అంటే దీన్ని ఈ విధంగా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదండి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ స్పియర్ ఆఫ్ రేడియస్ విత్ పాయింట్ P1 అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. ఇక్కడ P1 అనేది పాయింట్, ఇక్కడ ఆర్ అనేది రేడియస్ కదండి. ఇక్కడ మనం స్టార్టింగ్లో ఏమైనా అజ్యూమ్ చేసుకున్నాం, ఎక్స్ అనేది S1 ఆఫ్ పిఐ అనే ఓపెన్ స్పియర్లో ఎగ్జిస్ట్ అయిందని తీసుకున్నాం. ఇక్కడ మనకి రిజల్ట్ ఏమొచ్చిందంటే ఎక్స్ బిలాంగ్స్ టు SR ఆఫ్ P1లో ఉంది, అంటే ఓపెన్ స్పియర్ ఆఫ్ రేడియస్ పాయింట్ P1లో ఉంది అని వచ్చింది కదండి. అంటే దీని నుండి మనం ఏ విధంగా చెప్పొచ్చు, S1 ఆఫ్ పిఐ ఈజ్ ఎంటైర్లీ కంటైన్డ్ ఇన్ SR ఆఫ్ P1 అని రాసుకోవచ్చు కదా. బట్ ఇక్కడ S1 ఆఫ్ పిఐ అంటే ఏనే కదండి. therefore A is entirely contained in SR of PI. అంటే ఇదే కదండి మనకు వచ్చింది, A is entirely contained in SR of P1 అని వచ్చింది. ఇది ప్రూవ్ అయింది అంటే ఆటోమేటిక్గా A అనేది బౌండెడ్ అయినట్టే కదండి. therefore A is bounded. ఇదే కదండి మన క్లెయిమ్.